హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే వంకాయ బఠానీ అండి. గొంతుకి ఎవరిది అనుకుంటున్నారా? నాదే. ఎందుకంటే జలుబు చేసిందని చెప్పా కదా, కొంచెం గొంతుకు మారింది. నా గొంతుతోనే నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి మీకు చూపిస్తా. బఠానీలండి ముందుగా నేను ఇది ఉడకబెట్టేసుకున్నాను. మామూలుగానే ఇగో పచ్చి బఠానీలు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. ఇదిగో ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా. స్టవ్ వెలిగించి పొయ్యి పెట్టుకున్నా. ఇందులో నూనె వేసి నెక్స్ట్ పసుపు వేసి ఏమేమి వేయాలో చూపిస్తా. నూనె వేసి పసుపు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తా. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు గేడుతో తిప్పుతానే. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఏం వేస్తానంటే ముందుగా ఉడకబెట్టేసుకున్నాను కదా బఠానీలు, అవి వేస్తానండి. అది చక్కగా వేగినాక వంకాయలు తీసుకొస్తాను. బఠానీలు ఇందులో వేసుకుని తిప్పుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఎందుకంటే చక్కగా బఠానీలకు పట్టి మనకి చక్కగా ఉడుకుతాయి అనమాట. అయితే వంకాయ ముక్కలండి ముందుగానే కోసుకుని పక్కన పెట్టుకోకూడదు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనం తాలింపులో వేసుకునే ముందు మాత్రమే కోసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుని నీళ్ళల్లో కోసుకుని ఆ నీళ్లు శుభ్రంగా గుంజుకుని పారబోసి మళ్ళీ కొత్త నీళ్ళు పట్టుకుని చక్కగా గుంజుకుని వేసుకోవాలి. ఇదిగో నేను ఇందులో ఉప్పు వేసాను కదా, ఇలా తిప్పేసి మూత పెడతాను. బఠానీలు మగ్గినాయండి. ఇప్పుడు నేను వంకాయ ముక్కలు వేస్తాను. వంకాయలు కోసుకుని తెచ్చుకుని పెట్టుకున్నాను దగ్గర. మొత్తం వేసినా చూపిస్తా. ఇవండి వంకాయ ముక్కలు వేసాను కదా, చక్కగా తిప్పుకుంటాను అనమాట. ఇప్పుడు నేను తిప్పేసుకుని మగ్గినాక మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. వంకాయ ముక్కలనండి ఇట్లా ఎగరేసుకుంటే చక్కగా అన్నీ కలుస్తాయి అనమాట. ముక్కలన్నీ చక్కగా కలుస్తాయి. వంకాయ ముక్కలు మగ్గినాయి కదండి. ఇప్పుడు కారం వేస్తాను నేను. కారం వేసి తిప్పుకునేటప్పుడు చూపిస్తాను. ఇందులో పొడి మసాలా చల్లాలండి. పొడి మసాలా కూడా చల్లుతాను. పొడి మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగ, ఎల్లిపాయ ఇవన్నీ వేసి మనం నూరుకుంటాం కదా, అదనమాట. అదే పొడి మసాలా. ఇవన్నీ తిప్పుకుని ఏం చేస్తానంటే కొద్దిగా నీళ్ళు పోస్తానండి. ఎందుకంటే కర్రీ గుజ్జుగా రావాలి కదా. గుజ్జు కోసం చిన్న గ్లాసుడు. ఎంతకన్నా మళ్ళీ ఎక్కువ పోస్తే బాగోదండి. ఎందుకంటే మసాలా చల్లుతాం కదా, అంటికి పెట్టేసుకోవాలి. పొడి మసాలా చల్లుతానండి. ఇదేంటంటే పొడి మసాలా చల్లేసి కట్టేస్తాను. ఇక కొంచెంగా చల్లుతా. ఎందుకంటే నాకు జలుబు చేసింది కదా, మరి నేను కూడా తినాలిగా ఈ కర్రీ, అందుకని కొద్దిగా చల్లుతా. ఇంకా అండి మసాలా వేసి తిప్పుకుంటున్నాను కదా, ఇక కట్టేసుకోవచ్చు. కూర అంతా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇంకా కట్టేసుకోవచ్చు. ఇదిగండి వంకాయ బఠానీ రెడీ అయిపోయింది. మసాలా వేసి వండాను. వంకాయ బఠానీ అండి. ఈరోజు నేను వంకాయ బఠానీ కర్రీ చేశాను కదా. ఇదిగోండి ఉడకబెట్టుకున్నాను బఠానీలు, వంకాయలు వేసాను, మగ్గబెట్టుకున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ వంకాయ బఠానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఇట్లాగే అయితే పొడి మసాలా వేయండి. మరి మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఎంతలో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.